రాధిక, హాస్పిటల్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? ఓ, చాలా హ్యాపీ. కైలాష్ అయితే ఇంకా హ్యాపీ తెలుసా దర్శిని? ఆఫ్ కోర్స్. ఏంటి బ్రో, నీ లైఫ్ పార్ట్నరు నిన్ను వదిలేసి వెళ్తుందంట కదా? ఏమైంది? సడన్ గా అలా డల్ అయిపోయారు? ఆహా, ఏం లేదు. అదే పంట కింద ఏదో రాయి వస్తేను. అయ్యో, బియ్యంలో రాయి అనుకుంటా. సారీ అండి. ఇట్స్ ఓకే, వదిలే. కమాన్ రాధిక, బియ్యం అన్నాక రాళ్ళు, దారన్నాక ముళ్ళు ఉంటాయి కదా. ఏం కైలాష్? నిజం, వాటిని ఏరి పారేస్తూ ముందుకు సాగాలి. నేనే చూసుకోలేదు. కొన్నిసార్లు అంతే బ్రో, ఎంత జాగ్రత్తగా ఉన్నా కనిపెట్టలేము. ఫేట్, టైం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏం టైం బాగుందో ఏంటో. ఆ పిచ్చిరాయి మా ఆయన పంట కిందకే రావాలా? దాన్ని క్రషర్లో వేసి పిండి పిండి చేయాలి. దరిద్రప్రాయి. ఇది మరీ బాగుంది. రాయిని తిట్టడం ఎందుకు, అందులో వేసిన వాళ్ళని వదిలేసి. చాలు చాలు, తినండి. లో ఉన్నా హ్యాపీగా ఉన్నారు, ఏకాంతంగా ఉన్నా హ్యాపీగానే ఉన్నారు. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు? అమరే రాధిక లవరని కైలాష్కి చెప్పేయచ్చు కదా. చెప్పాలి, కానీ ఊరికే కాదు, కాస్త బూస్ట్ యాడ్ చేయాలి. అంటే కైలాష్ని అంత ఈజీగా మనం రాధిక నుండి డైవర్ట్ చేయలేమని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే అతనికి మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అతను రాధిక ముందు ఓపెన్ అవ్వకుండా ఒక్కడే టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అతను రాధికని అనుమానించనంతకాలం అలాగే ఉంటాడు. ఎస్, అదే. ఆ అనుమానం ఏం చేస్తే కలుగుతుంది? ఇలా ఫోన్లో మెసేజ్ల ద్వారా ఎంతకాలం అతని మైండ్ డైవర్ట్ చేయగలం? లేదు, ఇంకా ఇంకా ఏదో చేయాలి. సంథింగ్ ఏదో చేయాలి. ఏముంది, డైరెక్ట్ అటాక్ ఇచ్చి ఇతనే అమర్ నీ భార్య ప్రియుడు అని చెప్పేయడమే. ఏమన్నా డైరెక్ట్ అటాకా? ఎగ్జాక్ట్లీ, అటాక్ డైరెక్ట్గా ఉండాలి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇండైరెక్ట్గా ఇవ్వాలి. ఒక్క ముక్క అర్థం కాలేదు. కైలాష్ తన ప్రాబ్లంని భార్యకు చెప్పలేడు, కానీ నీకు చెప్తాడు.
ఆ? నాకు చెప్పడం ఏంటి? నాకు ఆల్రెడీ తెలుసు కదా. నీకు తెలుసని కైలాష్కి తెలియదు కదా. తెలీదు. తెలిసినా నేను అతనికి హెల్ప్ చేయను కదా. హెల్ప్ చెయ్యాలి. హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అసలు ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు? హెల్ప్ అంటే సమస్యని తీర్చడం కాదు శ్రీనాథ్, ఆ సమస్యని పెద్దదిగా చేయడం. సాయం చేసినట్టుగానే చేసి అనుమానం పుట్టించడం. ఆ అనుమానం కలిగాక అమర్నే అతను వెతుకుతుంది అని తెలియజేయడం. అతను వెతికేది ఫోన్ చేస్తున్న మనల్ని కదా, అమర్ని కాదు కదా. అక్కడే నువ్వు నీ టాలెంట్ని చూపించాలి. కైలాష్కి కాల్ చేస్తున్న వ్యక్తి మీద నుంచి అసలు నా భార్య లవర్ ఎవరు అని తెలుసుకునే ఆలోచన కలిగేలా చేయాలి. అతను అమర్ని కైలాష్ అని తెలుసుకోగలిగితే ఆ విషయం రాధిక చెప్పడానికి ఎందుకు సంకోచించింది అన్న డౌట్ రావాలి. ఆ డౌట్ వస్తే చాలు. ఆ తర్వాత డౌట్ని పెంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఏంటి? ఐడియా బాగుంది, కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. సింపుల్. ఎలా? చెప్తా విను. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో? క్లిస్టర్ క్లియర్గా అర్థమైంది. నువ్వు చాలా డేంజరస్ తెలుసా? ఎప్పుడు ఏ పాయింట్ పట్టుకొని ఎలా లాగుతావో గెస్ చేయడం చాలా కష్టం. అంత కాన్సంట్రేషన్ లేకపోతే నా పగని సాధించడం కష్టమైపోతుంది కదా. సరేగాని రేపు నీ పని అయ్యాక ఇలాంటి పాయింట్ ఏదో పట్టుకొని లాగి నన్ను మోసం చేయవుగా. ఆ భయం నీకు అవసరం లేదు. మాటిచ్చాక నేను తప్పను. తప్పవనుకో. ఒకవేళ తప్పితే మాత్రం నీ అంత లాజిక్ నాకు తెలియదు కాబట్టి నా రియాక్షన్ కాస్త వైల్డ్గా ఉంటుంది. అది గుర్తుంచుకో.